వ్యూవర్స్, మనకు చేపలంటేనే గుర్తుకొచ్చే ప్లేస్ నెల్లూరు కదండి. ఎందుకంటే అక్కడ చేపల పులుసుకి ఆ ఊరు చాలా ఫేమస్. నేను కూడా 2-3 సార్లు అయితే తిన్నానండి. నేనైతే ఇప్పుడు వీడియోలో చేపల పులుసు నెల్లూరు స్టైల్లో అయితే చూపించట్లేదు. ఇది మా అమ్మమ్మ గారు చేసే వంటకం అండి. ఇప్పుడైతే మా అమ్మ మీకు చేసి అయితే చూపించేస్తుంది. ఫస్ట్ అయితే చేపల చెట్టు అయితే తీసుకొని చేపల్ని శుభ్రంగా కడుక్కొని అందులో వేసేసుకుంది. తర్వాత పచ్చిమిర్చిని చీలికలుగా చేసేసుకొని వేసుకున్నారు. తర్వాత టమాటా ప్యూరీ వేసుకున్నారు. కొబ్బరిని కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకొని అందులో వేసేసిందండి. తర్వాత ఉల్లిపాయ పేస్టు, కారము, పసుపు, అలాగే కల్లుప్పు కూడా వేసేసుకున్నారు. వేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నారండి. ఇంకా మనం ఎక్కడ ఆయిల్ యూస్ చేయము. సో వేసుకునే ఆయిల్ అంతా ఇప్పుడే వేసేసుకున్నాము. వేసుకొని ఒక్కసారి మొత్తం అన్ని మసాలాలు బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోండి. తర్వాత ఇది చింతపండు గుజ్జు అండి, చిక్కగా తీసుకుంది గుజ్జు మటికి. అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం మనకి తిక్కగా అనిపిస్తుంది కదా, అందుకని దానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకొని ఇలా జల్లెల్లో వడకట్టుకొని మరి అందులో వేసుకుంటున్నారండి. వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే నూనె అంతా పైకి తేలిద్దండి. తేలిన తర్వాత మనకు కూర అయితే ఉడికిపోయినట్టే. ఇంకా లాస్ట్లో ధనియాల పౌడర్ అయితే వేసుకొని కొత్తిమీర అయితే చల్లేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. అంతేనండి, మా అమ్మమ్మ గారి స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఇదండి ఈరోజు వీడియో. నా చేపల పులుసు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వ్యూవర్స్. బాయ్.